ఆ బచ్చా ఫోన్ చేసి తొందరగా రెడీ అయి పెట్టి రమ్మని చెప్పాడు ఫ్రెండ్. జైన్ దోస్తు. అబ్బాయి ఏం నవ్విండి. ఇతని పేరు అబ్దుల్లా ఫ్రెండ్స్. ఎందుకు వస్తాడో ఇతనికే తెలియదు. మొత్తం చూసారా ఏం కలబెట్టేస్తున్నాడో. అబ్దుల్లా రావడం, నువ్వు వస్తే నీకు అందరూ ఏడిపిస్తారు కదా అంటే, ఏం పర్లేదు నేను వచ్చేస్తాను, చూసావు ఈరోజు నేను ఎట్లా రెడీ అయ్యాడని చెప్పేసి బట్టలు చూపిస్తాడు. మళ్ళీ మా బాబు గారు ఫోన్ చేసి పైకి వచ్చి ఈ సామాన్లు ఉన్నాయి తీసుకురమని చెప్పాడు. పైకి సామాన్లు చూస్తే ఇవి వచ్చాయి. ఈ సామాన్లు తీసుకొని మళ్ళీ కిందికి వచ్చాను. మళ్ళీ మా బచ్చాగాడు అవి కాదు మళ్ళీ పైకి పోయి తీసుకురమని చెప్పాడు. మళ్ళీ పైకి వెళ్తున్నాను. ఏంటో నా బతుకు అనుకున్నాను. కానీ టీ బచ్చాలు తీసుకురావడానికి పంపించాడు. చూసారా ఎంత పొగరా వీళ్ళకి. మళ్ళీ వెళ్తాను. మళ్ళీ కిందికి వెళ్ళేసి అధిక తాళాలు తీసుకునిరా, నేను వెళ్ళేసి అధికారుల సామాన్లు తెచ్చుకోవాలని చెప్పాడు. సరే కదా అని కిందికి వెళ్ళి చూసారా ఎంత మబ్బుగా ఉందో. అరుంధతి వాడాలోకి వచ్చినట్టుంది కదా. చూసి వస్తున్నారు. అధికారులకు వెళ్తున్నాం లోపలికి. వెళ్ళాక చూడండి ఇప్పుడు ఏం చేస్తాడు. ఇవన్నీ కలపెట్టేస్తాడు. అది నేను చెప్పాను సరిపోవరని చెప్పి. చూసారా బెడ్ ఇచ్చి మావా అంటే నువ్వు మడత పెట్టి నేను తీసుకెళ్తా అని చెప్పాడు. సర్లే కదా అని చెప్పేసి ఇట్లా ఇవ్వని చెప్పేసి నేను తీసుకొని నేనైతే మడత పెట్టి తీసుకొచ్చాము. ఇంకా ఫైనల్లీ దీన్ని అయితే తీసుకొని కార్లోకి వెళ్తున్నాను. చూడండి వీడైతే రావడం లేదు కానీ నాకు తీసుకురామని చెప్పాడు. సర్లే రా నేను తీసుకొస్తాను నువ్వు తీసుకురావాలని చెప్పాను. కార్లో బండి అయితే స్టార్ట్ చేసాము. ఎక్కడికి వెళ్తున్నాం బాబా అని చెప్తే ఒకటైతే చెప్పలేదు మా పిల్లలు. సరే అయితే ఈ రోడ్ అయితే ఏనేమో రోడ్డు మీకు తెలిస్తే కామెంట్లో పెట్టేయండి. ఎక్కడికి వెళ్తామని చూద్దాం. ముందు వాయిస్ వచ్చేసి బ్రేక్గా వస్తుందని చెప్పేసి అనుకోమాకండి. నేనే కొంచెం కట్ చేసి డబ్బింగ్ అయితే చెప్తున్నాను. ముందే దీంట్లోనే మీకు పెట్టేస్తున్నాను నేను. అయితే ఇంక ఇక్కడి నుంచి అయితే హతిన్కి అయితే పోవాలని చెప్పాడు. హతిన్కి అయితే వెళ్తున్నాము. హతిన్లో ఎక్కడికి వెళ్ళాలరా మీ ఫ్రెండ్ ఇంటిగా అంటే, కాదు నేను చెప్తాను పానీ అంటున్నాడు. సరే కదా నేను వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే దారిలో అయితే నేనైతే బండి మళ్ళీ ఇచ్చాను. కాదు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పి అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ పెట్టిన సామాన్లు దించాలంటే వద్దు అన్నాడు. సరే ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళాము. ఇంకాకపోతే ఇక్కడ చాక్లెట్ల పండుగ చేస్తుంటారు పిల్లలు. సరే ఇంకా అక్కడి నుంచి జమియాకు వెళ్ళాను చెప్పి. ఈ జమియా ఎక్కడో మీకు తెలిస్తే ఫోన్ అయితే చేయండి. ఫోన్ అంటున్నాం, మెసేజ్ అయితే చేయండి, కామెంట్ చేయండి. ఇంకపోతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళారు. వెయిట్ చేయించారు నన్ను. చూడండి నేను వెయిట్ చేశాను. నేను 5 minutes later. ఇంకా రాలా భయ్యా, ఎప్పుడు వస్తాడేమో. 1 hour later. అక్కడ నిలబడుకోలేక నేనైతే వచ్చి పడుకునేసా కొంచెం కార్లో. మళ్ళీ 5 minutes later. ఇలా అయితే కాదులే అని చెప్పేసి మనం లోపలికి వెళ్తాను చెప్పి లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళాక చూడండి ఇవన్నీ ఉన్న షాపులు ఇక్కడ చూస్తే ఇంకా మా బచ్చా ఉన్నాడు, మా చోటా బచ్చా. ఏం చేస్తున్నారు అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి మొబైల్ స్టిక్కర్స్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ. ఒక్కొక్కటి 1.5 దినారంట. కావాలని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ జమియా ఎక్కడో మీకు తెలిసి ఉంటుంది. ఇప్పటికే తెలిస్తే కామెంట్లో పెట్టండి ఈ జమియా ఎక్కడో. ఇంకెక్కడైతే తిరిగి మళ్ళీ 1 hour later. ఇంకా అక్కడి నుంచి తిరిగి బయటకు వచ్చేసరికి ఇంకెందుకు మా లొకేషన్ పంపించాడు. 104 కిలోమీటర్లు. ఎక్కడికి వెళ్ళాలరా, నువ్వు ఇంత దూరం పోవాలంటున్నావు. నేను లగేజ్ అయినా తెచ్చుకుంటాను కదరా, నాకు స్వెటర్ లేదు, డబ్బులు కూడా తెచ్చుకోలేదు నేను, నాకు ఏమైనా కావాలరా తిన్నాను అని చెప్తే, సరే ఇంకెక్కడైనా షాప్ కాడ ఆపని చెప్పాడు. ఆపుతారా అని చెప్పేసి ఇది షాప్ కాడ ఆపాను నేను. బకాలా దగ్గర ఆపాను. చూడండి నా బిల్లు ఎంత అవుతుందో మీరే. నేనైతే కొంచెం పర్సనల్ థింగ్స్ డ్యూ అది చిన్న గింజలు తీసుకున్నాను. ఇంకా బోర్డు అయితే కొన్ని తీసుకున్నాను. బిల్లు దీంట్లో నా ఒకటిదే ఒక దినారు. మా బాబా గారు డబ్బుల దగ్గర అయితే ఇలాంటివన్నీ ఏం పట్టించుకోండి, ఇస్తాను. మళ్ళీ మొత్తం అయితే కొంచెం చూసారా నాదే ఒక దినారు అయిపోయింది దాంట్లో. ఇంకపోతే ఇక్కడి నుంచి మా పిల్లడు అరుస్తున్నాడు, ఎంజాయ్ చెప్పి. ఏం ఎంజాయ్ అయినా సెలవు అనుకోపోతున్నాను అని చెప్పేసి నా బాధ నాకి, వాళ్ళ బాధ వాళ్ళకి. సర్లే కదా అని చెప్పేసి ఎక్కడి నుంచి ఇంకెందరూ ఉందని చూస్తే 74 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ నాకు ఒక 10 గిఫ్ట్ ఇచ్చాడు. దానికి కూడా వెళ్ళి ఒక పెప్సీ ఇంకొక చిప్స్ పెట్టి తీసేసుకుంటాను. ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా ఈ ప్లేస్ నుంచి ఇంకా 6 గంటలు ఇంకా చేరిపోతామని చెప్పేసి అనుకున్నాము. ఫోన్ చేశాడు వేరే కూడా. ఫోన్ చేస్తే వెళ్తాను రా డ్యూటీకి వెళ్తాను అని చెప్పాను. వాడు ఎవడో ఫోన్ చేసినోడు ఈ వీడియో చూస్తే నాకు కామెంట్లో పెట్టరా నువ్వు కూడా. ఇంకెక్కడి నుంచి వెళ్తున్నామండి. వెళ్తున్నాం. ఇంక బాబా అవును, ఇంతకు మీరందరూ నిన్న నైట్ ఎక్కడ డ్యూటీకి వెళ్ళారు, ఏం చేశారు చూసారా? కోవిడ్లో డ్రైవర్ల పరిస్థితి మారుకుంటుంది. ఏ టైం అంటే ఆ టైంలో పిలుచుకుపోతారు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా మీకు? దాదాపు దగ్గర 11 అయిపోయింది ఈ టైంలో. నేను ఈ డబ్బింగ్ అయితే నేను మార్నింగ్ చేస్తున్నాను. నైట్ అంతా వీడియో షూట్ చేసుకొని వచ్చి పడుకునే తలకి నాకు ఎర్లీ మార్నింగ్ 6 అయింది నేను రూమ్కి వచ్చేతలకి. మీకు ఎవరెవరికి ఏ డ్యూటీలు ఉన్నాయో చెప్పండి, కామెంట్లో పెట్టండి. మీ డ్యూటీలో ఉన్నాయి. ఇంకా లాస్ట్కి అయితే వచ్చాము, చేరుకున్నాము. అదేనంటారా మీ ఇల్లు అంటే,
కాదు అని చెప్పాడు. లొకేషన్ అదే చూపిస్తుంది, మరి రైట్ సైడ్ అని చూపిస్తుంది, లొకేషన్ అదే కదా మళ్ళీ అక్కడికే వెళ్ళాలా అంటే లేదు నువ్వు బండి పక్కన అని చెప్పాడు. పక్కన ఆపడం ఎందుకు రారా బాబు, ఇంకా అక్కడే పోయి ఆపుతాను నేను అని చెప్పాను. మళ్ళీ ఇదే అని చెప్పాడు. సరే కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి నేనైతే బండి అయితే ఆపుతామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి బండి తీసుకెళ్ళి ఇంకా ఇక్కడ ఆపాను. ఇక్కడ బయట పిల్లకాయలు అయితే కొంతమంది అయితే గుర్రాలతో లోపల ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడు ఒకడైతే లోపలికి వెళ్ళాడు, మీరు రాగాకండి, మీరు బండిలో కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు ఆకలేస్తుంది, ఫోన్ చేశాను. 3:30కి లోపలికి పిలిచాడు. చూసారా, నా ముందర ఒక పెద్ద ఠాలానే పెట్టాడు. నేను తినలేకపోతున్నాం, వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుకుంటా ఉంటే మనకి తినబుద్ధి అవ్వట్లేదు. సర్లే అని చెప్పి ఫైనల్లీ ఇంటికైతే రిటర్న్ అయిపోయినామండి. మార్నింగే ఎంత అయిందంటే టైము, నేను రిటర్న్ ఇంటికి వచ్చే తల్లికి 6:30 అయింది. 6:30కి ఎండింగ్ వీడియో చేస్తున్నాను నేను. ఇదిగోండి ఈ జమ్యా ఎక్కడో, ఈ అడ్రస్ ఎక్కడో తెలిస్తే మీకు కామెంట్ పెట్టండి. మీలో చాలామంది చూసుంటారు, ఈ అడ్రస్ చాలాసార్లు కూడా వచ్చి ఉంటారు. ఐ హోప్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అదేనండి మా ఇల్లు. సరేనండి, నిన్న నైట్ డ్యూటీ మీకు ఎవరికెవరికి ఏ డ్యూటీ పడింది, ఎక్కడి దాకా వెళ్ళారు చెప్పాలి. ఇంకా కంటిన్యూగా ఉండి ఇంకా దీంట్లో మా కార్లో ఎంత చెత్త ఉందో ఏదని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఫాలో అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇదిగోండి మా బచ్చాగాడు బాయ్ అని చెప్తే బాయ్ అంటున్నాడు. డోర్ ద బాగుంది. వీళ్ళు కూడా బాయ్ అంటే బాయ్ అని చెప్పాడు చూడండి. నవ్వుతా ఉంటాడు ఎప్పుడు. ఈ పిల్లోడు చాలా మంచోడు, అబ్దుల్లా అని అతను ముందు పోయిన పిల్లోడు వచ్చి జాయిద్ కొంచెం. ఓకే బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీరు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటారు, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళలో నన్ను ఒకటిగా భావించి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.